అందరికీ జై భీమ్, నమస్తే. నేను ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి గురించి కొన్ని పోస్టులు పెడితే చాలా ఘోరంగా వాళ్ళకు నచ్చిన బూతులు నా మీద కామెంట్లు పెట్టారు. సరే, రాజకీయంగా ఎవరు ఏ పార్టీతోటైనా పొత్తులు పెట్టుకోవచ్చు, పోటీ చేయవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం. అయినప్పటికీ ఏ వ్యక్తి మీద అయితే నువ్వు పోరాటం చేసినవో, ఏ వ్యక్తిని అయితే నువ్వు టార్గెట్ చేసి మాట్లాడి ఇవాళ అదే వ్యక్తితో కలిసి ప్రయాణం చేయటం అనేది బహుజన సమాజం మొత్తానికి సిగ్గుచేటు. ఇవాళ ఏమన్నావు, బహుజన రాజ్యం తీసుకొస్తా, ఏనుగును తీసుకుపోయి అసెంబ్లీ గేట్ కాడ ఏనుగుతో సవారి తీసుకుపోయి ప్రయాణం చేస్తాను నువ్వు. ఇవాళ బీఎస్పీ పార్టీ నిన్ను నమ్మి రాష్ట్ర అధ్యక్ష పదవిని నీ చేతుల పెడితే ఆ పార్టీకి రాజీనామా చేసి నీ సొంత స్వలోభాల కోసము, కేవలం నువ్వు గెలవడం కోసము పొత్తులు పెట్టుకోవటం, పార్టీకి రాజీనామా చేయడం అనేది చాలా సిగ్గుసేటు. ఇలా గతంలో మీకంటే నయం బాలన్న రాష్ట్ర అధ్యక్షుడు పదవులు ఉన్నప్పుడు మీకంటే ఎక్కువ ఓటు బ్యాంకు పర్సంటేజ్ తీసుకొచ్చిండు. ఆయన కంటే దరిద్రమైన స్థితిలో మీరున్నారనేది ఇలా బహుజన సమాజానికి అర్థమవుతుంది. మీలాంటి నాయకుల వల్లనే బహుజన వాదము కనుమరుగైపోతుంది. నిజాయితీగా పనిచేసే నల్ల సూర్యప్రకాష్ అన్న లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ నేల కోసం, ఈ వాదం కోసం, బహుజన సమాజం కోసం ఎంతో త్యాగాలు చేసి సమాజాన్ని చైతన్యం చేస్తే కూడా వాళ్ళను కూడా పార్టీ ఆగం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మేధావులు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. కానీ ఎన్ని రోజులకున్న బహుజనవాదాన్ని బ్రతికించడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా పుడతారు, వస్తారు. వాళ్ళ కోసం ఈ బహుజన సమాజం ఎదురు చూడాల్సిందే. నిన్న మొన్న మీరు ఈయన రాయంగానే సీఎం 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 అన్నారు. సీఎం కాదు, ఒక గ్రామంలో వార్డ్ నెంబర్ కూడా గెలవాలని పరిస్థితిలో ఉన్న నాయకుడిని తీసుకొచ్చి మీరు సీఎం సీఎం అంటారు. సరే, సీఎం పదవి ఎమ్మెల్యే గెలిస్తేనే సీఎం అవుతాడు. సరే, మెజార్టీ ఎమ్మెల్యేలు ఉంటేనే ముఖ్యమంత్రి అవుతాడు. సరే, అది మనకు తెలిసిన విషయమే. సరే, ఎమ్మెల్యే గెలవలేదు. ఎమ్మెల్యే గెలవని పరిస్థితిలో కూడా సినిమా థియేటర్, అదేది దేవి థియేటర్ సినిమాలో తన సినిమా రిలీజ్ చేసుకుంటే ఆ సినిమాకి నేను కూడా వచ్చా. ఆ సినిమా థియేటర్లో ఇంటర్వెల్ సమయంలో కేక్ కట్ చేసే సమయంలో ప్రతి ఒక్కరు సీఎం 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 అన్నారు. అసలు ఎమ్మెల్యే ఎలక్షన్సే అయిపోయినాయి, ఆల్రెడీ ఇంకో ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత కూడా సీఎం సీఎం అనడం అనేది అసలు ఆ చుట్టూ ఉన్న భజన బ్యాచ్ వల్లనే బహుజనవాదం కనుమరుగయ్యింది అనేది నేను చెప్పగలుగుతున్నా. ఇంకోటి, ఇవాళ ఎంపీ గెలవాలి అనుకుంటున్నాను. ఈయన ఎంపీ గెలవటం వల్ల బహుజనవాదంకి మాయావతి గారే మన ప్రధానమంత్రి అవుతున్నారా, లేకపోతే బీఎస్పీ పార్టీ ప్రధానమంత్రి అవుతుందా? అసలు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అయితే లేదు బహుజనవాదానికి మీరు వచ్చి. అప్పుడే అలసిపోతే మీకంటే ముందు సంధి 2009 నుంచి కూడా ఎంతోమంది బహుజనవాదాన్ని పట్టుకొని ఇప్పటికి అలానే ఉర్రు. నువ్వు అలసిపోతే సపరేట్ ఇంట్లో ఉండేవాడివి. అనవసరంగా ఈ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని అనవసరంగా నీ క్యారెక్టర్ను చాలా బ్యాడ్ చేసుకున్నావు. నీలాగా ఈ సమాజం కోసం పనిచేస్తున్న బహుజన వాదులు, బహుజన మేధావులు, అలసిపోయిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారే తప్ప ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకొని, ఇంకో పార్టీతో సరెండర్ అయ్యి ఇంకో పార్టీతో కలిసిపోలేదు. నీకు బహుజనవాదం అర్థం కాలేదు అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. నీలాంటి వాళ్ళు ఉన్నందువల్లనే మాకు ఆ విషయం అర్థమయ్యే నేను బయటికి వెళ్ళిన. చాలామంది నన్ను ఏమంటారు అంటే, నువ్వు పార్టీ మారినావు. నేను ఒక వ్యక్తి గురించి, ఒక వక్త గురించి, ఒక మేధావి గురించి నేను చర్చ జరిపినప్పుడు పార్టీ అధిష్టానం ఏమన్నదంటే, తన వల్ల పార్టీకి ప్రమాదం, తను మంత్రాలు చదువుతాడు, తన వల్ల మనకు ఓటు బ్యాంక్ రాదు అన్నారు. తను మంత్రాలు చదివితేనే ఓటు బ్యాంక్ రాదు అనుకుంటే మీరు బొట్లు బోనాలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగినప్పుడు మీకు ఓట్లు ఎందుకు రాలేదు? మరి ఓట్లు రానప్పుడు అయినా సరే ఓటు బ్యాంకును మళ్ళీ ఎలక్షన్ 4-5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్స్కు ఓటు బ్యాంకును ఎలా తయారు చేసుకోవాలనో ఆ ఎత్తుగడలు చేయకుండా ఒక 6 నెలలనే మీరు అలసిపోయి ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళు పెట్టే ఆశకు లోపడి ఇవాళ పార్టీనే రాజీనామా చేయటం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటి నాయకులను నమ్మి బహుజనవాదులు గ్రామస్థాయిలో ఎంతోమంది కమిట్మెంట్గా పనిచేసే వాళ్ళు చాలామంది. ఎందుకంటే నేను కూడా అలా పనిచేసిన, ఎన్నో కోల్పోయినా. నేను ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే, కమిట్మెంట్గా పనిచేసే నాయకత్వానికి పగ్గాలు ఇవ్వండి. వాళ్ళను నమ్మితేనే పార్టీ ముందుకు పోతుంది. అనవసరంగా వాళ్ళ సొంత స్వలాభాల కోసం నా వయసు మీద పడ్డది, నేను ఇప్పుడు గెలవకపోతే ఇంకెప్పుడు గెలుస్తా అని వాళ్ళ సొంత
ఆలోచన కోసం, సొంత అవకాశాల కోసం ఎదురు చూసే నాయకుల వల్ల రాజ్యం రాదు. ఎన్ని రోజులకున్న బహుజనవాదాన్ని నిర్మాణం చేసే నాయకుల వల్లనే ఈ సమాజం ఏర్పడుతుంది. ఆ నాయకులు ఎవరురో మీకు తెలుసు, నేను పేర్లు చెప్పను. మీరు పేరు చెప్పినా చెప్పకపోయినా మీకు తెలుసు. నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఏ నాయకుడు మీకు క్యాడర్ క్యాంపులు ఇచ్చిండు, ఏ నాయకుడు బహిరంగ సభలు పెట్టిండు, ఏ నాయకుడు పాదయాత్ర చేసిండు. ఇలా ఆర్ఎస్ఎస్ బీజేపీని ఢీకొనే శక్తి గల సామర్థ్యత ఉన్న నాయకుడు ఎవరైనా నుర్రా బహుజనవాదం మీద అంటే ఆ పేరు ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా అలాంటి నాయకులను మీరు బహుజనవాదులు దూరం చేసుకొని, ఇలాంటి స్వార్థపరుల నాయకులను దగ్గర చేసుకొని, నిజమైన బహుజనవాదం కోసం ఎవరైతే పనిచేసారో వాళ్ళను దూరం చేసుకొని, ఇలాంటి స్వార్థపరులకు మీరు పగ్గాలు ఇవ్వటం వల్లనే బహుజనవాదం కనుమరుగవుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. ఈ వాదం కోసం పనిచేసే నిజమైన కమిట్మెంట్ పర్సన్ ఎవరు? బహుజనవాదాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్ ఈ ఆధిపత్య వర్గాలను ఢీకొనే శక్తి, సామర్థ్యత ఏ బహుజన మేధావికి ఉందో ఆ నాయకుని దగ్గరికి పోయి ఇప్పటికైనా కలిసి పార్టీని ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే స్వార్థం కోసం వచ్చే నాయకులు చాలామంది ఉంటారు. వర్షం వచ్చినప్పుడు, ఒక గాలి ఇట్లా వరద పోయినప్పుడు రాయి విలువ అది ఎంత తేటగా ఉంది లేదు అనేది వర్షం వచ్చినప్పుడే తెలుస్తుంది. మీకు ఇప్పటికైనా అర్థం కావాలి, బహుజనవాదం మీద కమిట్మెంట్గా ఉన్న మేధావులల్లా ఎవరు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోండి, కార్యకర్తలు వాళ్ళ దగ్గరికి పోయి బతలాడండి. మీరైతేనే ఈ పార్టీని ముందుకు తీసుకుపోతారని ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళ దగ్గరికి పోయి బహుజనవాదాన్ని నిర్మాణం చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, నేను ఏదన్నా ఏ పార్టీలు ఉండొచ్చు, నేను ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా ఈ బహుజన సమాజం మీద నాకు ప్రేమ ఉంటుంది. థ్యాంక్ యూ. జై భీమ్. మీ మహేష్ మహారాజ్.